పార్టీ ఆఫీస్ కూడా మీ హయాంలో తాత్కాలికంగా కట్టమని తర్వాత వచ్చినటువంటి ఎవరి భూమి ఉందో ఎవరికి సంబంధించినటువంటి ఆ యజమానురాలు కూడా మాది భూమి అని చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు గారు మర్చిపోతా ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం భూ కబ్జాలు అని. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బంధు ఆనాడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎంవిఎస్ మూర్తి గారు, గీతం కాలేజీలో భూములు ప్రభుత్వ భూములు దరిదాపు 38 ఎకరాల పైబడి అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారని చెబితే నువ్వు నోరు మెదపలేకపోయారు. మీ పత్రికలు ఎక్కడా రాయలా. ఎందుకు రాయలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? గీతం భూములు ప్రభుత్వం భూముల్ని ఆక్రమించుకున్నారని చెప్తా ఉన్నారు ఆధారాలతో. ఎందుకు చేయలేకపోయావు? ఈరోజు కూడా దాని మీద మాట్లాడటల్లా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విడతలుగా ఒకసారి 19 ఎకరాల చిల్లర, ఒకసారి 4 ఎకరాల చిల్లర ప్రభుత్వం ఆధీనం చేసుకుంది. దానికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మరలా తర్వాత కోర్టు నుంచి నోటీసులు వస్తే ఆగిపోయినాయి. ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మాట్లాడతారా? ఆ విషయం గురించి చర్చిస్తారా? ఎప్పుడైనా నిజంగా గీతం భూముల విషయంలో మీరు ఎప్పుడు ఇదిగో ఈ ప్రత్యేకంగా 19 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో, 4 ఎకరాల చిల్లర సెకండ్ ఫేజ్లో, తర్వాత కోర్టు ద్వారా ఆగిపోయింది. ఇంకా దరిదాపు 15 ఎకరాల దాకా ఉంది. దీని మీద మీరు మాట్లాడి డెసిషన్ తీసుకుని ప్రభుత్వం దీన్ని అన్యాక్రాంతంగా గీతం కాలేజీ భూములకు సంబంధించి మాట్లాడగలుగుతారా? చంద్రబాబు గారిని కూడా అడుగుతా ఉన్నా. ఈ విషయం మాట్లాడరు. మాట్లాడితే విశాఖపట్నంలో భూములు కాజేశారు, విశాఖపట్నంలో భూములు కాజేశారా, ఏం చేశారనేది నీకు అధికారం ఉందిగా, తెలుస్తుందిగా. ఏ భూములు ఎలా కాజేశారు, ఏం చేశారనేది ఆ విషయాల్లో మాట్లాడరు. ఇలాంటి పరిస్థితుల్లో భూములకు సంబంధించి ఈరోజు నువ్వు శ్వేతపత్రం విషయంలో మేము అడుగుతున్నటువంటి విషయాలు, దస్పలా భూముల వ్యవహారాలు కానీ, లేకపోతే అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నటువంటి గీతం కాలేజీ భూముల మీద మీరు క్రిస్టల్ క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు చేస్తుందో చెప్పగలుగుతామని కూడా అడుగుతా ఉన్నాం. మీరు చెప్పలేరు. చెప్పకపోయిన నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, నిందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేయటం తప్ప చంద్రబాబు గారు ఆద్యంతం ఈరోజు క్షేత్రపత్రం చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది.